రేపు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు సమావేశం కానున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది సర్కార్. అయితే ఈ రెండు బిల్లుల విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ పార్లమెంట్ సభ్యులకు విప్ జారీ చేసింది. డీలిమిటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా హాట్ టాపిక్గా మారిన అంశం. అటు రాజకీయ పార్టీల్లోనూ అలాగే రాజకీయ ప్రజా ప్రతినిధుల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. అసలు ఈ డీలిమిటేషన్ ఏంటి, ఏ ప్రాతిపదికన చేస్తారు, రాష్ట్రాల సమ్మతి ఉంటుందా, ఒకవేళ ఈ డీలిమిటేషన్ గనక చేస్తే గనక దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందంటూ కూడా సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నారు. అలాగే స్టాలిన్ 1960 నాటి ఆ ఉద్యమం లేవనెత్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను ఏ ప్రాతిపదికన చేయబోతోంది, అసలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది, ఈ అంశాలకు సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారు, కేంద్రం తీసుకొస్తున్నటువంటి ఈ డీలిమిటేషన్ ప్రతిపాదనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుంది, అన్యాయం జరుగుతుందని. అసలు కేంద్రం ఏ ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ని, ఏ అంశాలు ప్రాతిపదికన చేయబోతోంది, గతంలో ఎలా చేశారు? రైట్, నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీఎంలు కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది పెత్తనం పెరుగుతుందంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రతిపాదనలు కేంద్రం ముందుకు తీసుకొచ్చింది. అసలు ఈ డీలిమిటేషన్ కు సంబంధించి ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకుంటారు, ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, గతంలో ఏ విధంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేశారు? అంటే అసలు ముందు డీలిమిటేషన్ ప్రక్రియ ఉమెన్స్ రిజర్వేషన్స్, సీట్లు పెంచడం, ఈ మూడు వేరు వేరు. ఈ మూడు ఒకే రకం కాదు, ఒకే అంశం కాదు. కానీ మోడీ ప్రభుత్వం మూడింటిని కలిపి ఒకేసారి పుష్ చేస్తుంది. సో మూడింటిని కలిపి పుష్ చేయాల్సిన అవసరం ఏమిటి అనేది మొదటి ప్రశ్న. ఎందుకంటే డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఇది 2009లో కూడా జరిగింది. అప్పుడు సీట్ల సంఖ్యను పెంచకుండా ఉన్న సీట్ల ప్రకారమే డీలిమిటేషన్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకు 2009కు ముందు మల్కాజ్గిరి సీట్ లేదు, లోక్సభ సీట్ ఇప్పుడు వచ్చింది కదా. సో విత్ ఇన్ ద 42 సీట్స్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ డీలిమిటేషన్ చేశారు. అంటే నియోజకవర్గ సరిహద్దులను నిర్ణయించారు. ఎందుకంటే భారతదేశంలో గత 50 ఏళ్లుగా సుమారు ఈ సీట్ల, పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచడం పైన ఫ్రీజ్ ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య పైన ఉన్న ఫ్రీజ్ను కూడా తొలగిస్తున్నారు. అది రెండవది. ఎందుకు ఫ్రీజ్ ఉంది అంటే 1971లో మన దేశంలో
1970s ఈ జనాభా నియంత్రణ మొదలైంది. సో జనాభా నియంత్రణ దేశమంతటా యూనిఫామ్గా జరగలేదు. సౌత్ ఇండియన్ స్టేట్స్ మరికొన్ని రాష్ట్రాలేమో జనాభా నియంత్రణలో ముందున్నాయి. ఆ రకంగా దేశ ఆర్థికాభివృద్ధికి జాతీయ లక్ష్యమైన జనాభా నియంత్రణకు తోడ్పడ్డాయి. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి నార్త్ ఇండియా స్టేట్స్ మతమౌఢ్యంలో, కులతత్వంలో, పాలనా వైఫల్యంలో, రాజకీయ సంస్కృతిలో కూరుకుపోయి ఈ జనాభా నియంత్రణ లాంటి అభివృద్ధి లక్ష్యాలు పట్టించుకోలేదు. సో అందువల్ల ఎప్పుడైతే జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య రాష్ట్రాలకు ఉంటుంది, జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య నిర్ణయించాలన్నప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి. మేము జనాభా నియంత్రిస్తున్నాం, మాకేమో సీట్లు తగ్గుతాయి, జనాభా నియంత్రించని సీట్లు రాష్ట్రాలు సీట్లు పెరుగుతాయని. అప్పుడు ఈ విమర్శ వచ్చినప్పుడల్లా 2 సార్లు ఇందిరాగాంధీ ఒకసారి, అటల్ బిహారీ వాజ్పేయి మరొకసారి చెరో 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల సంఖ్య పైన ఫ్రీజ్ విధించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ ఫ్రీజ్ కూడా తొలగిస్తున్నాడు. సో ఉమెన్స్ రిజర్వేషన్ మూడోది. సో ఉమెన్స్ రిజర్వేషన్ అనేది 1990s నుంచి 96, 97 ఆ ప్రాంతం నుంచి ఇది అమలు కాకుండా ఉంది. సడన్ గా దాన్ని కూడా కలిపారు. ఈ మూడింటిని ఎందుకు కలిపారు? సో కేంద్ర ప్రభుత్వం ఏ రాజకీయ దురుద్దేశము లేకపోతే మూడింటిని కలపాల్సిన అవసరం ఏంటి? ఆగమేఘాల మీద అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తీసుకురావాల్సిన అగత్యం ఏంటి? అఖిలపక్షం కూడా పెట్టకుండా ఏకపక్షంగా ఎందుకు చేయాలి? ఈ ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే 2011 సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తారంటున్నారు. 2026 సెన్సస్ ఆధారంగా ఎందుకు చేయలేదు? అసలు సెన్ససే ఎందుకు జరపలేదు? 2011 తర్వాత 2021లో సెన్సస్ కావాలి. అప్పుడు కరోనా చెప్పారు. కరోనా ఉండగా అమెరికా నుంచి దక్షిణ కొరియా వరకు చాలా దేశాల్లో సెన్సస్ జరిగాయి. మన దగ్గర 2021లో పెద్ద ఎత్తున బెంగాల్లో లక్షల సంఖ్యలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఎలక్షన్ మీటింగ్లు అడ్రస్ చేశారు. కానీ జనాభా లెక్కలు మాత్రం జరపొద్దన్నారు కరోనా వల్ల. కరోనా వల్ల లక్షల సంఖ్యలో ఎలక్షన్ మీటింగ్లు పెట్టుకోవచ్చు, కానీ సెన్సస్ జరపద్దా? పోనీ 21 అంటే కరోనా ఉంది, 23లో కరోనా ఉందా, 24లో కరోనా ఉందా, ఇప్పుడు మొదలు పెట్టారు కదా. ఇప్పుడు మొదలు పెట్టగా జనాభా లెక్కలు జరపకుండా ఎందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నారు? ఎందుకు జనాభా లెక్కలు జరపకుండా మహిళా రిజర్వేషన్ తెస్తున్నారు? ఎందుకు డీలిమిటేషన్ తెస్తున్నారు? ఎందుకు నియోజకవర్గాల సంఖ్య పెంచుతున్నారు? దీనికి రాజకీయపరమైన ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి కదా. సో అందువల్ల ఇవాళ ప్రభుత్వము సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం పైన ఈ విమర్శల్లో ప్రాతిపదిక ఉంది. ఎందుకంటే ఎకనామిక్ డివల్యూషన్లో నష్టపోతున్నారు, పొలిటికల్ రిప్రజెంటేషన్లో నష్టపోతున్నారు కనుక ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, సీట్ల పెంచడము, ఈ రెండు కేవలం తమ ఉత్తరాదిలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి బీజేపీ ఎత్తుగడ. ఎందుకంటే సౌత్లో బీజేపీకి పెద్దగా ప్రవేశం లేదు, వచ్చే అవకాశం కూడా చాలా పరిమితమే. అందువల్ల మీకు బీజేపీకి అవకాశం ఉన్నది నార్త్ ఇండియాలో, వెస్ట్రన్ ఇండియాలో. సో అక్కడ తన బలాన్ని పెంచుకోవాలంటే మీరు గమనించండి, జనాభా నియంత్రించిన రాష్ట్రాల్లో బీజేపీ వీక్ ఉంటుంది, జనాభా నియంత్రించని రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాంగ్ ఉంటుంది. మీకు నార్త్ ఇండియన్ హిందీ హార్ట్లాండ్, ఆర్థికంగా డెవలప్ అయిన స్టేట్లో రిలేటివ్లీ బీజేపీ మహారాష్ట్ర, గుజరాత్లో బలం ఉన్నప్పటికీ కూడా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ బాగున్న సౌత్ ఇండియాలో వీక్ ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ డెవలప్మెంట్ వీక్ ఉన్న రాష్ట్రాలు బలంగా ఉంటుంది, విత్ సమ్ ఎక్సెప్షన్స్. అందువల్ల ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు, పాపులేషన్ కంట్రోల్ చేయని రాష్ట్రాలకు మేలు చేయడం ద్వారా బీజేపీ తన రాజకీయ ప్రయోజనాన్ని పొందుతోంది. అందుకరికే అంతగా వ్యతిరేకత వస్తోంది. నాగేశ్వర్ గారు, పైకి మహిళా సాధికారత అలాగే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరిని కేంద్రం చెప్తోంది. కానీ మేము మహిళా రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాదు, అసలు మా పార్టీనే మొదట మహిళా రిజర్వేషన్స్ కల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు. ఇది కేవలం దక్షిణాది రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించడానికి, ఉత్తరాది పెత్తనం పెంచడానికే చేస్తున్నారని ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు పీఎంకి. ఏ విధంగా చూడాలంటారు? అసలు కేంద్రం లెక్కలేంటి? 2/3 మెజారిటీ సాధించగలదా?
2/3 సాధించడం అనేది మన దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కదా, రాష్ట్రాలకు నష్టాలు జరిగినా కూడా సమర్థించడానికి బీజేపీ మిత్రపక్షాలు ఉన్నాయి కదా. ప్రతిపక్షంలో ఉంటే వ్యతిరేకిస్తారు, అధికార కూటమిలో ఉంటే సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ప్రత్యేక హోదానే వదులుకుంది. ఇక సౌత్ ఇండియా ప్రయోజనాలకు నిలబడతారు చంద్రబాబు నాయుడు. కెన్ వి ఇమాజిన్? సో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని వదులుకున్న తర్వాత సౌత్ ఇండియా ప్రయోజనాలకు ఎక్కడ నిలబడతారు? సో అందువల్ల అలాంటి మిత్రపక్షాల సహకారంతో గట్టెక్కవచ్చు. బట్ ఇట్ ఇస్ నాట్ సో ఈజీ, బట్ ఇట్ కెన్ బి పాసిబుల్. మహిళా రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదు, దానికి ఎవరికి అభ్యంతరం ఉంది? మరి మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యి ఇన్ని రోజులైంది కదా, దాన్ని వెంటనే అమలు చేయండి అని అడిగితే మోడీ ప్రభుత్వం లేదు మేము తర్వాత అమలు చేస్తాం 2029 నుంచి 2034 నుంచి దాన్ని ఎందుకు వాయిదా వేశారు మరి ఇదివరకు? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న కాదు కదా ఆమోదం పొందింది, చాలా రోజులైంది కదా ఆమోదం పొంది. మరి వెంటనే ఎందుకు అమలు చేయలేదు మహిళా రిజర్వేషన్? అయినా మహిళా రిజర్వేషన్లు ఎవరొద్దంటున్నారు? ఇప్పుడు 543 సీట్స్ ఉన్నాయి, 543లో 1/3 రిజర్వ్ చేయండి, దానికి ఎవరు అభ్యంతరం? సో 1/3 డీలిమిటేషన్ చేయకుండా మహిళా రిజర్వేషన్ చేయకూడదని ఎక్కడుంది? సో మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ అనేది మొదటి నుంచి ఇష్యూ, మహిళా రిజర్వేషన్ ఇప్పుడు ఇష్యూ. ఎక్కడన్నా రాజ్యాంగంలో డీలిమిటేషన్ చేయకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయకూడదని ఉందా? చట్టంలో ఉంటే మార్చుకోవచ్చు, రాజ్యాంగం ఉంది ఎక్కడన్నా. సో అందువల్ల మీరు 543 సీట్లో డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ పెట్టండి 1/3. ఆ తర్వాత మీరు డీలిమిటేషన్ జనాభా లెక్కలు అయిపోయినాక, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయినాక, ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఈక్విటీ అండ్ ఫెయిర్నెస్ కాపాడుతూ తర్వాత మీరు కావాలంటే మళ్ళీ అప్పుడు 543 ఉన్నప్పుడు 543లో 1/3 ఉంటుంది, 850 అయితే 850లో 1/3 ఉంటుంది, 1100 అయితే 1100లో 1/3 ఉంటుంది. సో మహిళా రిజర్వేషన్ అనేది టోటల్ సీట్లో 1/3 తప్ప నెంబర్ ఆఫ్ సీట్తో సంబంధమే లేదు కదా. అంటే సీట్లు పెరిగితేనే 1/3 ఉంటుంది, సీట్లు పెరగకపోతే 1/3 ఉండదు ఎక్కడుంది? అందుకే నేను చెప్పేది మహిళా రిజర్వేషను, సీట్ల సంఖ్య పెంపు, డీలిమిటేషన్, ఈ మూడు వేరు. ఈ మూడు ఒకటి కాదు. 2009లో డీలిమిటేషన్ చేశారు, మరి అప్పుడు మహిళా రిజర్వేషన్లు తెచ్చారా? అప్పుడు మీకు సీట్లు పెంచారా? సీట్లు పెంచకుండా కూడా డీలిమిటేషన్ జరిగింది కదా. మహిళా రిజర్వేషన్ 90s నుంచి నడుస్తుంది, మరి అప్పుడు డీలిమిటేషన్ ఉందా? లేదు కదా. ఎందుకంటే వాజ్పేయి ప్రభుత్వం, అంతకుముందు ఇందిరాగాంధీ ప్రభుత్వం 25 ఏళ్ళు వాయిదా వేసినాకనే కదా. ఈ 50 ఏళ్లలో సీట్ల సంఖ్య పెంపు పైన ఫ్రీజ్ ఉంది, కానీ మహిళా రిజర్వేషన్ పైన మరి రాజ్యసభ కూడా ఆమోదించింది కదా. సీట్ల సంఖ్య పైన ఫ్రీజ్ ఉన్నా కూడా మహిళా రిజర్వేషన్ 2008లోనే రాజ్యసభ ఆమోదించింది. ఎట్లా ఆమోదించింది మరి? ఈ మూడు ఇంటర్ కనెక్టెడ్ కానే కాదు. దాన్ని లింక్ చేయడంలోనే మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి వివాదాస్పదమైన డీలిమిటేషన్ను పాస్ చేయించుకొని నార్త్ ఇండియా పొలిటికల్ ఆధిపత్యాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం, సౌత్ ఇండియాను పొలిటికల్గా మార్జినలైజ్ చేయడం అనే అనుమానం కలగకపోదు కదా. అవును, అంటే మీరన్నట్టు చెప్పినా సరైన మెజార్టీ ఎన్డీఏకి లేకపోయినా 69 వరకు కూడా బీజేపీ కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వైసీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీటి స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అసలు అది ఇష్యూనే కాదండి. మీరు రాంగ్ డిబేట్, రాంగ్ డైరెక్షన్లో ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. మనం చర్చిస్తున్నది పొలిటికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. మీరు ఈ ప్రక్రియను సౌత్ ఇండియా మార్జినలైజ్ అవుతుందా, ఆ డిబేట్ వదిలేసి టీడీపీ సపోర్ట్ చేస్తుందా, వైసీపీ సపోర్ట్ చేస్తుందా, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా, ఇంకోటి సపోర్ట్, ఎవరు సపోర్ట్ చేస్తే చేయకపోతే ఏంటి? ఒక పాలసీ పైన స్టాండ్ తీసుకోవడం అనేది పొలిటికల్ సపోర్ట్తో సంబంధం లేదు. పొలిటికల్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా దాని మన స్టాండ్ ఒకటే ఉండాలి కదా. అందువల్ల ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఏ పార్టీ ఎవరు సపోర్ట్ చేస్తారు, స్పెక్యులేషన్ వల్ల వచ్చేది పోయేది ఏంటి? ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరు చేయరో తేలిపోతుంది, దాని మీద నో నీడ్ టు స్పెక్యులేట్. అంటే మై క్వశ్చన్ ఈ సౌత్ ఇండియా పొలిటికల్ మార్జినలైజేషన్ ను మనం వ్యతిరేకించాలా వద్దా? సౌత్ ఇండియన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లకు నష్టం కలిగిస్తున్నదాన్ని మనం వ్యతిరేకించాలా వద్దా? సౌత్ ఇండియాలోని అందరు లీడర్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, అందరికీ నా విజ్ఞప్తి, అయ్యా ఈ సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది, మీరు అందరూ కూడా కలిసి రండి అని అంటున్నాం. మీరన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ కూడా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతున్నప్పుడు సెంట్రల్ వర్సెస్ స్టేట్గా మారుతుంది ఈ ఇష్యూ, డీలిమిటేషన్ అనే ఇష్యూ. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా ఇండీ కూటమి ఒకే స్టాండ్ మీద ఉంటుంది? రేపొద్దున ఇండియా కూటమి సమావేశం నిర్వహించబోతోంది, వీళ్ళందరూ ఒకతాటి మీద ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? నాకెందుకండి స్పెక్యులేషన్, నేనెందుకు చేస్తానండి? వాళ్ళు ఉంటారో లేరో నేను ఎందుకు ఊహాగానాలు చేయాలి? నాకేం పని? అసలు అది రాంగ్ క్వశ్చన్ అని అంటుంటే మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు.
అంటే ఇండియా ఒక కూడా బిల్లు పాస్ అవ్వాలి అంటే ఇటు స్టేట్ వైడ్ వై ఆర్ వి బాదర్డ్? ఇండియా కూటమి ఐక్యంగా ఉంటుందా, ఎవరికి సపోర్ట్ చేస్తారని స్పెక్యులేషన్ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే సౌత్ ఇండియాకి ఎలా నష్టం జరుగుతుందన్నది ఇంపార్టెంట్. అది వదిలేసి రాజకీయ ఊహాగానాలు, రాజకీయ లెక్కలు, రాజకీయ పార్టీలు ఏ రకంగా వేస్తే ఎవరు తెలుసండి? మీరు ఊహించగలరా, నేను ఊహించగలనా ఎవరేం చేస్తారన్నది? బీజేపీ ఎట్లా మేనేజ్ చేస్తుంది? చర్చ చేయొచ్చేమో. ఇది రైటా రాంగా అనే అంశాన్ని చర్చకు మానేసి రాజకీయాలపైన మనం చర్చించుకుంటూ ఉపయోగం ఉండదనే కదా నా స్టాండ్. ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మాట్లాడుకుంటే గనక ఈ రాజ్యసభకు మండలికి ఎందుకు వర్తించదంటారు? అసలు డీలిమిటేషన్ బిల్ ఇంకా రాంది నాకెలా తెలుస్తుంది నన్ను ఏముందనేది. ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నాను, మీకు అది రాజ్యసభకు మండలికి వర్తించకపోయినా పోయేదేమి లేదు. ఎందుకంటే రాజ్యసభ శాసన మండలి అనేది ప్రభుత్వాలను ఏర్పాటు చేయదు. పొలిటికల్ పవర్కు ఆ రెండు అప్పర్ హౌస్కు సంబంధమే లేదు. సో అప్పర్ హౌస్ కాంపోజిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కాంపోజిషన్. అప్పర్ హౌస్ అనేది జనాభా ప్రాతిపదికగా ఏర్పడదు. రాజ్యసభ అనేది రాష్ట్రాలకు సభ అది. అందువల్ల మీకు జనాభా ప్రాతిపదికగా పొలిటికల్ పవర్ కొరకు కాదు కదా రాజ్యసభ ఉండేది. ఇప్పుడు శాసన మండలి ఉంటుంది అనుకోండి, అందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉంటారు, టీచర్లు ఎమ్మెల్సీలు ఉంటారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు, అసెంబ్లీ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాటి వెరీ కాంపోజిషన్ డిఫరెంట్. అసెంబ్లీ కాంపోజిషన్, లోక్సభ కాంపోజిషన్ వేరు, మీకు శాసన మండలి రాజ్యసభ కాంపోజిషన్ వేరు. అందువల్ల అది వాట్ మేక్స్ డిఫరెన్స్? ఓకే, రాజ్యసభకు ఉండదు, ఏమవుతుంది? అది ఇష్యూనే కాదు కదా. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది మీడియాకు అసలు ఏది సమస్యల్లా పొలిటికల్ మార్జినలైజేషన్ ఆఫ్ సౌత్ ఇండియా, సమస్యల్లా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. అది వదిలేసి రాజ్యసభకి ఎందుకు ఉండదు, శాసన మండలికి ఎందుకు ఉండదు, ఇంకా దేనికి ఉండదు, దానికి ఏమవుతుంది? హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? నాకు అర్థం కాదు. శాసన మండలికి ఉంటుంది, ఉండదు, దానివల్ల ఏమైనా చేంజ్ వస్తుందా? రాజ్యసభకు ఉంటుంది, ఉండదు, దానివల్ల ఏమైనా చేంజ్ వస్తుందా? పోనీ మనకు పని చేద్దాం, లోక్సభకు 50% సౌత్ ఇండియాకి ఇవ్వమను, రాజ్యసభలో 100% నార్త్ ఇండియా తీసుకోమను, మనకేం అభ్యంతరం లేదు కదా. మొత్తం రాజ్యసభ మీరే ఉంచుకోండి, సౌత్ ఇండియాకు లోక్సభలో 50% ఎలకేట్ చేయమనండి, అభ్యంతరం లేదు కదా. చేస్తారా? అందువల్ల లెట్ us నాట్ డిస్కస్ రాంగ్ క్వశ్చన్స్. ఏ పార్టీ ఏం చేస్తుంది, ఇండియా కూడా ఐక్యంగా ఉంటుందా ఉండదా, రీజనల్ పార్టీస్ ఏం చేస్తాయి, రాజ్యసభకు ఎందుకు వర్తించదు, కౌన్సిల్కి ఎందుకు వర్తించదు, ఈ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ అంటే నేను పొలిటికల్ పవర్తో సంబంధంలో కావు కదా అవి. రాజ్యసభ శాసన మండలి రాజకీయ అధికారాన్ని, ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి మెజారిటీ రాదు రాజ్యసభలో, మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండడా? శాసన మండలిలో మీకు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిలో చంద్రబాబు నాయుడు మెజారిటీ లేదు, ఆయన ముఖ్యమంత్రిగా లేడా? పొలిటికల్ పవర్తో సంబంధం లేని ఇన్స్టిట్యూషన్ గురించి చర్చ అనవసరం అంట నేను. అంటే బిల్లు పాస్ అవ్వాలంటే దానికి మెజారిటీ ఉండాలి, 2/3. దానికి సంబంధించి మిగతా పార్టీలు కావచ్చు, ఎందుకంటే దీనికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ ఫైట్గా మారుతుందా, రాజకీయపరమైన సవాళ్ళు ఎదురుతాయన్నదే నా పాయింట్ సార్. నేను ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు థింక్ అబౌట్ రాజకీయాలు. ఈ టైంలో కూడా రాజకీయాలు వదిలేయండి దయచేసి. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడండి అని నేనంటుంటే రాజకీయాలు ఏం కొంపలు ముడుతాయండి? రాజకీయాలు ఎవరికి నష్టమైతే ఏంటి, ఎవరి లాభం అయితే ఏంటి? అన్ని పార్టీలు ఒకే దాని ముక్కలే కొంపలే మునుగుతున్నాయి. మనకు ప్రజలకు అయ్యే నష్టం గురించి మనం ఆలోచించాలంట. అందువల్ల దిస్ ఈజ్ ద టైమ్ టు థింక్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, పొలిటికల్ రైట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ఎకనామిక్ రైట్స్ ఆఫ్ సౌత్ ఇండియా. అది వదిలేసి ఈ రాజకీయ పార్టీకి నష్టం, ఆ రాజకీయ పార్టీ ఏ పార్టీకి నష్టం అయితే నాకేంటండి. సరే, దక్షిణాదికి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఈ మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఎలాంటి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందంటారు? మీరు మహిళా రిజర్వేషన్లో దక్షిణాదికి ఎందుకు నష్టం కలుగుతుందండి? నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ప్రశ్న కూడా. మహిళా రిజర్వేషన్ వల్ల దక్షిణాదికి ఎందుకు నష్టం జరుగుతుంది? సో ప్రతి రాష్ట్రంలో ఉన్న సీట్లలో 1/3 మహిళలకు రిజర్వ్ చేస్తారు. అందువల్ల సౌత్ ఇండియాకి నష్టం ఉండదు, నార్త్ ఇండియాకి నష్టం ఉండదు. ప్రతి అసెంబ్లీలో 1/3 సీటు మహిళలకు కేటాయిస్తారు. మహిళా రిజర్వేషన్ల వల్ల సౌత్ ఇండియాకి నష్టం అని ఎవరూ అనలేదు. మీరే ఫస్ట్ టైం అడిగారు నన్ను. సౌత్ ఇండియా మహిళా రిజర్వేషన్లకు సౌత్ ఇండియాకి ఎలాంటి సంబంధం లేదు. మహిళా రిజర్వేషన్లు కాంట్రవర్సీ కాదు. మహిళా రిజర్వేషన్లో ఉన్నది ఒక్క వివాదము, బీసీ మహిళల కోటాలో బీసీ మహిళలకు కూడా ఇస్తారా అనేది ఇష్యూ తప్ప
రాష్ట్రాల ఇష్యూ కానే కాదు. మహిళా రిజర్వేషన్లో సౌత్ ఇండియాకు నష్టం అవుతుందని ఎవరూ అనలేదు. మీరు రేవంత్ రెడ్డి లెటర్ చూడండి, అక్కడ ఉందా అది మహిళా రిజర్వేషన్కు మేము అనుకూలము అని స్పష్టంగా చెప్పారు. అందువల్ల ప్రభుత్వము మోడీ గవర్నమెంట్ ఇస్తున్న ట్రాప్లో మీడియా పడకూడదు, మనం పడకూడదు. ఇవన్నీ ఇంటర్లింక్ అని ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్కు సంబంధమే లేదు. 543 సీట్స్ ఉంటే 543లో 1/3 ఉంటుంది. 850 సీట్స్ ఇస్తే 850లో 1/3 ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో 17 ఉంటే 17లో ఉంటుంది. రేపు 26 ఉంటే 26 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 1/3 ఉంటుంది. అందులో లేదు 38 ఉంటే అందులో 1/3 ఉంటుంది. అందువల్ల మహిళా రిజర్వేషన్కు, డీలిమిటేషన్కు, మహిళా రిజర్వేషన్కు, సీట్ల సంఖ్యకు ఎలాంటి సంబంధము లేదు. డీలిమిటేషన్ వల్ల ఎందుకు నష్టము అంటే, డీలిమిటేషన్ వల్ల కూడా నష్టం లేదు వాస్తవంగా. మన 2009లో జరిగినట్టు డీలిమిటేషన్ చేస్తే ఎలాంటి నష్టము లేదు. ఎందుకంటే ఉన్న సీట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 42 ఉండే, అప్పుడు 42 ఉంటాయి. మారేది ఏంటి, ఆ కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మారుతాయి. ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో అక్కడ సీట్లు పెరుగుతాయి, జనాభా తక్కువ ఉన్న దగ్గర సీట్లు తగ్గుతాయి. వితిన్ తెలంగాణలోనే చేంజ్ అవుతాయి. జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ మారుతాయి, నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ మారవు. అందువల్ల అప్పుడు సౌత్ ఇండియాకి ఎలాంటి నష్టం లేదు. డీలిమిటేషన్ వల్ల కూడా, డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకి నష్టం లేదు. మహిళా రిజర్వేషన్లో సౌత్ ఇండియాకి నష్టం లేదు. నష్టము వల్ల కేవలం సీట్ల పెంపు వల్లనే. సీట్ల పెంపు ఎలా చేస్తారు, ఒకటి జనాభా ప్రాతిపదికగా సీట్లు పెంచుతామని ముందు ప్రతిపాదించారు. అదే జరిగితే ఇక సౌత్ ఇండియాకు రాజకీయ డిజాస్టర్ అది. ఎందుకంటే 1971 ఆధారంగా 71 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు రాష్ట్రాలకు సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, మీకు లోక్సభ సీట్లు కర్ణాటకలో 28, బెంగాల్లో 42, మీకు ఇవన్నీ యూపీలో 80, బీహార్లో 40, ఇవన్నీ ఎలా వచ్చాయి? మీకు మహారాష్ట్రలో 48, మీకు జమ్మూ కాశ్మీర్లో ఇవన్నీ ఎలా వచ్చాయి? వీటికి 1971 సెన్సస్ బేసిస్. ఆ తర్వాత జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఫస్ట్ టైం 25 years ఫ్రీజ్ చేసింది. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఫ్రీజ్ చేశారు. అంటే ఇది పొలిటికల్ కన్సెన్సస్. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సీట్ల సంఖ్యను పెంచలేదు. ఎందుకు పెంచలేదు అంటే, జనాభా ప్రాతిపదికగా గనక మళ్ళీ సీట్లను కేటాయిస్తే పెద్ద ఎత్తున మీకు ఉత్తరప్రదేశ్లో భారీగా సీట్లు పెరుగుతాయి, కేరళలో సీట్లు పెరగవు, తగ్గవు, తమిళనాడులో అయితే సీట్లు తగ్గుతాయి. మీకు కార్నెగీ మిల్లన్ స్టడీ ఉంది, గూగుల్లో చూడండి. కార్నెగీ మిల్లన్ స్టడీ డీలిమిటేషన్ గనక తాజా జనాభా లెక్కల ఆధారంగా చేస్తే కంప్లీట్ గా పొలిటికల్ పవర్ కంప్లీట్ గా సౌత్ ఇండియాకి లేకుండా, ఆ అడ్రస్ లేకుండా పోతాం మనం. కానీ ఇప్పుడు దాని మీద వ్యతిరేకత వచ్చాక మోడీ ప్రభుత్వం అలా కాదు, మేము ప్రో రేటా బేసిస్ లో 50% పెంచుతామని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనివల్ల నష్టం ఏంటి? పైన చూస్తే నష్టం ఏముండదు. ఎందుకంటే ఇవాళ ఉదాహరణకు కేరళలో 20 సీట్స్ ఉన్నాయి, యూపీలో 80 సీట్స్ ఉన్నాయి. అంటే కేరళ కన్నా 4 times యూపీలో ఉన్నాయి. రేపు 50% పెంచితే యూపీలో 120 అవుతుంది, కేరళలో 30 అవుతుంది. సేమ్ 4 times ఉంటుంది. అంటే ప్రపోర్షన్లో తేడా లేదు అనేది మోడీ ప్రభుత్వ వాదన, బీజేపీ వాదన. కానీ తేడా ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు 20 కేరళలో ఉన్నాయి, 80 యూపీలో ఉన్నాయి. అంటే 60 తేడా. రేపు కేరళలో 30 అవుతుంది, యూపీలో 120 అవుతుంది. 50% పెంచితే అప్పుడు తేడా ఎంత అవుతుంది? 120 - 30 90 అవుతుంది. అంటే ఇప్పుడు డిఫరెన్స్ 60 ఉన్నది కాస్త డిఫరెన్స్ 90 అవుతుంది. ఇది నష్టం కాదా అని అడుగుతున్నాను. మీరు చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఓ తండ్రి 2 కొడుకులు పిలిచాడట. అరే మీరు ఎవరు ఎంత సంపాదించుకుంటే అందులో 50% నేను ఆస్తిస్తారా అన్నాడట. ఒక పెద్ద కొడుకు బాగా తెలివైన వాడు 1 crore సంపాదించాడు, వాడికి 50 లక్షలు ఇస్తాడు. ఇంకో రెండో కొడుకు పాపం కొన్ని కారణాల రీత్యా, తన చేతుల్లో లేని కారణాల రీత్యా ఎక్కువ సంపాదించాడు, 20 లక్షలు సంపాదించాడు. ఆయన 10 లక్షలు ఇస్తాడు. తండ్రి ఏమంటాడు, నేను ఎవరికైనా 50% ఇచ్చిండ్రా, వానికి వాడు సంపాదించిన వానికి 50% ఇచ్చిన, నువ్వు సంపాదించిన నీకు 50% ఇచ్చిన, నేను ఎక్కడ న్యాయం చేసినా అంటాడు. కానీ రియాలిటీ ఏంటి? చిన్న కొడుకు 10 లక్షలు ఇస్తే పెద్ద కొడుకు 50 లక్షలు ఇచ్చిండు కదా. ఇప్పుడు మోడీ అదే చేస్తున్నాడు కదా. సౌత్ ఇండియన్ స్టేట్స్కోమో ఆటోమేటిక్గా గ్యాప్ కాస్త నార్త్ వర్సెస్ సౌత్ గ్యాప్ గణనీయంగా పెరుగుతుంది కదా. సో ఇది మీకు సదరన్ స్టేట్స్ పొలిటికల్ మార్జిన్లో అవుతుంది. ఇప్పుడే మీరు ఢిల్లీకి వెళ్ళండి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళండి, ఎవడ మనం పట్టించుకుంటారా సౌత్ ఇండియాను?
అక్కడ మన సౌత్ ఇండియా లాంగ్వేజ్ వినవడంగా చూశారు మీరు పార్లమెంట్లో. మీరు ఢిల్లీలో హిందీ తప్ప ఇంకో భాష మాట్లాడతారా? అవును. మరి ఎందుకు ఇప్పుడు కేంద్ర ఢిల్లీలో కానీ ఇంకెక్కడ కానీ మీరు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, మీకు టోటల్ గా సౌత్ పట్ల వివక్ష ఉంటుంది. కార్పొరేట్ ఆఫీసులో కూడా మీరు కావాలంటే గుర్గావ్లో ఎవరైనా ప్రైవేట్ కంపెనీలు మల్టీనేషనల్ పనిచేసే దగ్గర చూడండి, కార్పొరేట్ కంపెనీలో కూడా ఈ నార్త్ ఇండియన్ హిందీ డామినేషన్ ఉంటుంది. మీరు చూడండి ప్రైమ్ మినిస్టర్స్ అంతా సౌత్ నుంచి ఎంతమంది వచ్చారు? మీరు టోటల్ ఇండియా ఇండిపెండెన్స్ అంటే 70 years, 75 years, 79 years ఇద్దరు కదా, పివి నరసింహరావు, దేవగౌడ కదా, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్. మరి మనం ఎందుకు పొలిటికల్ మార్చలేదు? దానివల్ల ఎకనామిక్ మార్జినలైజేషన్. మీరు ఇవాళ 1971 జనాభా లెక్కల ప్రకారం పాపులేషన్ కూడా ఒక క్రైటీరియా ఫైనాన్స్ కమిషన్ నిధుల పంపిణీకి. ఒకప్పుడు 1971 సెన్సస్ ఆధారంగా మాత్రమే పాపులేషన్ క్రైటీరియా ప్రకారం ఫైనాన్షియల్ రివల్యూషన్ ఉండేది. అది 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి మార్చి 2011 సెన్సస్ పెట్టారు. దానివల్ల కొన్ని వేల కోట్లు సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతున్నాయి. వేల కోట్లు. మీకు తమిళనాడు 20,000 కోట్లు నష్టపోతుంది, కేరళ నష్టపోతుంది, ఆంధ్ర నష్టపోతుంది, కర్ణాటక నష్టపోతుంది, తెలంగాణ నష్టపోతుంది. ఎందుకంటే జనాభా ఎక్కువ పెంచిన వాళ్ళు అమ్మకం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, జనాభా నియంత్రించిన వాళ్ళు డబ్బులు తక్కువ వస్తున్నాయి. ఇది నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట అన్నాడు, మీరు మమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చెందితే పనిష్ చేస్తారా అని అడిగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు అడగడం లేదు. మీరు గమనించండి, ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు కనుక అడగడం లేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు కనుక అడుగుతున్నాడు. అందువల్ల రాజకీయాలతో మనం చూడడం కాదు, ఏది ప్రజలకు లాభం, ఏది ప్రజలకు నష్టం అనే యాంగిల్లో చూడాలి. అందువల్ల దిస్ ఈజ్ ఎ